జగిత్యాలలో ఓటు చోరీ కంటే ముందు సీట్ల చోరీ గురించి ప్రశ్నించి దానికి సమాధానం చెప్పాలి. ఒకటి ఓట్ల చోరీ గురించి దొంగోట్లతో గెలుచుడో ఓడిపోవడో దాని గురించి ఎవరు తెలుస్తుంది? కనీసం ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలుచుడో తెలుస్తుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఎట్లా కన్విన్స్ చేయాలి, ఎట్లా గెలవాలన్నా ఉంటది. నేను 1995 ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి నేను ప్రజాప్రతినిధి. 30 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా ప్రజాప్రతినిధి. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచిన వాళ్ళకు ఓట్ల చోరు నుంచి ఏం తెలుస్తుంది? ఇది అవుతుంది చెప్పనా? ఇప్పుడు గంగాధరలో ఓటేసి, జగిత్యాల ఓటేసి, వెమ్లాలో ఓటేసి అది అవుతుందా చెప్పది? అది సాధ్యమవుతుందా? నేను 5,000 10,000తో 50,000 లక్షల ఓట్లతో మీరు గెలుస్తున్నాను. నేను 2,20,000 ఓట్లతోని కరీంనగర్ ప్రజలు నాకు బ్రహ్మాండమైన మెజార్టీని కప్పయ్యారు. కాబట్టి ఓట్లు వేసిన ప్రజలను దొంగోట్లంటే ఇది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ 8 నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా? ఒక్కొక్క ఇంట్లో 10 ఓట్లు నేనేమంటున్నానంటే, సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అసెంబ్లీ రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్ లెటర్ రాయండి, రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లుండి అన్ని తీసేయమని చెప్పి లెటర్ రాయండి. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుర్రి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారు. నేను జనము రాళ్లతో కొడుతుంటున్నారు. 2,500 ఇవి మహిళలకు ఇస్తాయి, 40 రూపాయల పెన్షన్లు ఇవి, 40 రూపాయల నిరుద్యోగ వృత్తి, అది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి, తులం బంగారం ఏది, స్కూటీలు ఏవి, మా డిఏలు ఏవి, ఫీజు రియంబర్స్మెంట్ ఏది, ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవి, 12 రైతు కుళ్ళకేవి, ఇంకా 22 లక్షల మందికి రైతు భరోసా ఏది, రైతు భరోసా ఏది. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా నాకు తెలిసి దేశంలో 2 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే.